నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్సీ కవితని ఉదయమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ నివాసం వద్ద ఇప్పటికీ భారీగా పోలీసులు మోహరించున్నారు. సచివాలయం పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతల్ని ఇళ్ల నుంచి బయటికి రాకుండా గృహ నిర్బంధం చేస్తున్నారు పోలీసులు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంపీపూర్ రాజుని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. శంపీపూర్ రాజు నివాసం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకుల్ని సైతం ఇళ్ల నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలందరినీ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. గృహ నిర్బంధంలోనే అనేక మంది నేతలు మనకు కనిపిస్తున్నారు. ఉదయం హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆయన్ని ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటి నుండి ఆయన్ని బయటికి రానివ్వకుండా నిర్బంధించారు. ఇక మరికొంతమంది కీలక నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ కవితని కూడా ప్రస్తుతం గృహ నిర్బంధం చేశారని తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, నిన్నటి నుంచి జరుగుతున్న రాజకీయంగా ఉద్రిక్త వాతావరణానికి ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కలిసి సచివాలయం సమీపంలో ఉన్న భారీ అంబేద్కర్ విగ్రహం దగ్గర తమ నిరసనను వ్యక్తం చేయాలనుకున్నారు. రాజ్యాంగ పరిరక్షణకై తమ నిరసన చేపడుతున్నట్టు నిన్ననే ప్రకటించారు. అయితే పోలీసులు అరెస్ట్ అయ్యి ఈ ఉదయం నుంచి కూడా నగరంలో నేతలను, అంటే కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేలను ఇంటి నుంచి బయటకు రానియకుండా హౌస్ అరెస్ట్ లోనే ఉంచారు. కీలక నేతలు హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, మరో ఎమ్మెల్సీ షబీపూర్ రాజు లాంటి నేతలంతా హౌస్ అరెస్ట్ లోనే ఉంచారు. వారందరినీ ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకోవడం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సహా కొంతమంది నేతలు మాత్రం తెలంగాణ భవన్ లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హాజరు కావడం జరిగింది. తెలంగాణ భవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి నేతలు వెళ్లాలని, అంటే బీఆర్ఎస్ నేతలు వెళ్లాలని ముందుగా కార్యాచరణను అనుకోవడంతో పోలీసులు ముందస్తుగానే వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. కేటీఆర్ తెలంగాణ భవన్ కు రావడంతో కొంతమంది నేతలు తెలంగాణ భవన్ కూడా వచ్చారు. వీరందరినీ కూడా అంబేద్కర్ భవన్ కు వెళ్లవచ్చన్న అనుమానంతో తెలంగాణ భవన్ దగ్గర కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వీరిని కూడా తెలంగాణ భవన్ నుంచి బయటకు వెళ్లకుండా చూసే ఎందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అంటే కొద్దిసేపటి క్రితం భవన్ లో అంబేద్కర్ చిత్రపటానికి కేటీఆర్ సహా పలువురు నేతలు నివాళులు అర్పించడం జరిగింది. హౌస్ అరెస్టు చేపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తుందని, బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెట్టే విధంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తూ ఈ రోజు రాజ్యాంగ పరిరక్షణకు అంబేద్కర్ వర్ధంతిని అంటే తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన విగ్రహం దగ్గర నిర్వహించాలని పార్టీ భావించింది. అయితే పోలీసులు ఎక్కడికక్కడ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో తెలంగాణ భవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెడీ అయి తెలంగాణ భవన్ లో కేటీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాంత్, నిన్న బీఆర్ఎస్ కీలక నేతల అరెస్టులు, ఈ రోజేమో గృహ నిర్బంధం, ఇవన్నీ చూస్తుంటే పొలిటికల్ టర్న్ ఏ విధంగా తీసుకోబోతున్నాయని అనుకోవాలి? ఖచ్చితంగా బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెట్టే విధంగానే వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లకు తరలించే యత్నం చేస్తుందని ఆరోపణలు చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ప్రభుత్వం నిన్న చూసుకుంటున్నట్లయితే నిన్న ఉదయం 9:30-10 గంటల ప్రాంతం నుంచి రాత్రి 1 గంట వరకు కూడా పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని తమ నిర్బంధంలో ఉంచుకొని రాత్రి 12 గంటల సమయంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారం తెలుసుకోవడంతో కొంతమంది, అంటే పార్టీ కీలక నేత హరీష్ రావుతో పాటు మరికొంతమంది కీలక నేతలు కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేకు, అంటే కౌశిక్ రెడ్డికి అండగా ఉండాలని ఎమ్మెల్యేలు చేరుకోవడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఒక్కో నేతను ఒక్కో పోలీస్ స్టేషన్ కు తరలించడంతో బీఆర్ఎస్ నేతలు మొత్తం నిన్న హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏర్పడింది. హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఉంచారు, జగదీష్ రెడ్డిని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఉంచారు, మరికొంతమందిని వేరు వేరు పోలీస్ స్టేషన్ లో నేతలను ఉంచారు. దీంతో ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యగా తీసుకుంటుందన్న ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తుంది. చివరికి కౌశిక్ రెడ్డిని రిమాండ్ పోలీసులు చేసే ప్రయత్నం చేసినా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడంతో తాము చేస్తున్న వాదనకు బలం చేకూరినట్లయిందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అక్రమ కేసులు బనాయించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్ని ఇబ్బందులకు గురి చేస్తుందన్న ఆరోపణలను బీఆర్ఎస్ గత కొన్ని రోజులుగా చేస్తూనే ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని, ఎన్ని అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టినా తాము మాత్రం తమ పోరాటాన్ని ఆపమని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రాజకీయంగా ప్రభుత్వం చేసే కుట్రలను తిప్పికొడతామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ శ్రేణులంతా. మరి ఈ నేపథ్యంలో ఈ రోజంతా కూడా వారు హౌస్ అరెస్ట్ లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయనుకోలా? ఖచ్చితంగా మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా పోలీసులు వారిని బయటకు వదిలే అవకాశం లేదని మనం చెప్పుకోవచ్చు. ఇంట్లోనే అంటే హౌస్ అరెస్ట్ చేసిన నేతలను తమ ఇంట్ల నుంచి బయటకు రాకుండా అక్కడే అడ్డుకుంటారు. ఇప్పుడు తెలంగాణ భవన్ కు కొంతమంది నేతలు చేరుకోవడంతో వీరిని తెలంగాణ భవన్ దాటకుండా అందరినీ మూకుమ్మడిగా ఒకేసారి వెళ్లకుండా మాత్రం పోలీసులు చూసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ దగ్గర కూడా పోలీసులు మోహరించారు. నేతలంతా కలిసి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలంగాణ భవన్